టార్గెట్ ఏపీఎస్సి గ్రూప్ 2 108 డేస్ ఛాలెంజ్. సో డే 31 డేస్కి వచ్చేసాం. సో 31 రోజులు కూడా కంప్లీట్ అయిపోయాయి. 31 రోజులు ఏం చేసామంటే ఇండియన్ ఎకానమీలో విదేశీ వ్యాపారం యూనిట్ 2లో లాస్ట్ చాప్టర్. సో యూనిట్ 2లో మనకి విదేశీ వ్యాపారం తర్వాత బడ్జెట్ గురించి వస్తుంది. సో బడ్జెట్ ఏది చదవాలనేది కొంచెం క్లారిటీ లేదు. ఎగ్జామ్ ఫిబ్రవరి మార్చిలో ఉంటాయి, అంటే మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఫిబ్రవరి మార్చిలో ఉంటే ఈ ఇయర్ వచ్చిన బడ్జెట్ సరిపోతుంది. లేదు ఏప్రిల్ కానీ మే కానీ ఉంటే మళ్ళీ కొత్త బడ్జెట్ చదువుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు నెలే బడ్జెట్ చదువుతుంటే ఈ ఫిగర్స్ గుర్తుండకపోవచ్చు. సో ఎందుకు లేని ఒక ఉద్దేశంతో దాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇది అయిపోగొట్టేద్దాం. సో సెకండ్ యూనిట్ అయిపోతే నెక్స్ట్ వ్యవసాయ రంగం, తర్వాత పారిశ్రామిక రంగం, తర్వాత సేవా రంగం, ఈ మూడింటి గురించి డీటెయిల్గా నేర్చుకుంటే మనకి ఇండియన్ ఎకనామీ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఏపీ ఎకనామీకి వెళ్ళిపోదాం. సో ఏపీ ఎకనామీ కూడా తొందర అయిపోతుంది, ఎందుకంటే లాస్ట్ యూనిట్ మొత్తం కూడా బడ్జెట్ మీద ఆర్థిక సర్వే మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి లాస్ట్ యూనిట్ కూడా ఏపీ సంబంధించిన బడ్జెట్ కానీ ఆర్థిక సర్వే కానీ తర్వాత చదువుకుందాం. సో లాస్ట్ 5th యూనిట్ కూడా కొంచెం పక్కన పెట్టేసి 4th యూనిట్ కొంచెం డీటెయిల్గా చదువుకుందాం. ఓకేనా, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు విదేశీ వ్యాపారం. సో విదేశీ వ్యాపారం అంటే ఏంటి ఫస్ట్? సో ఏమేమి చదవాలని చెప్తే నేను క్లాస్ చెప్పట్లేదు, ఎందుకంటే క్లాస్ ఇంతకుముందే మెయిన్స్లో చెప్పేశాను. సో క్లాస్ అయితే కాదు, ఇది ఏమేమి చదవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వ్యాపారం అంటే ఏంటి, మీకు బేసిక్స్ ఇవన్నీ తెలిస్తే ఇవన్నీ వదిలేసేయండి. వ్యాపారం అంటే ఏంటి, విదేశీ వ్యాపారం అంటే ఏంటి, దేశీయ వ్యాపారం అంటే ఏంటి, ఎగుమతులు దిగుమతులు. నేను ఎందుకు రాశానంటే అన్నీ ఒక బేసిక్స్ నుంచి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి కవర్ అయితే అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇట్లా కవర్ చేశాను అనమాట. ఓకేనా. సో ఇవన్నీ బేసిక్స్ అయిపోయిన తర్వాత దీని యొక్క అవసరం ఏంటి, విదేశీ వ్యాపారం యొక్క అవసరం ఏంటి. సో అనలిటికల్ క్వశ్చన్స్ని మధ్యన అడుగుతున్నాడు స్టేట్మెంట్ బేస్డ్గా. సో ఇవి కూడా ఒకసారి చూసుకోండి. జస్ట్ మరి ఇవి అడుగుతారని ఇంత సింపుల్గా అడుగుతారని లేదు. లాస్ట్ మెయిన్స్ పేపర్ చూసుకోండి ఒకసారి, చాలా సింపుల్గా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్, మరీ ఎక్కువ అని చెప్పిన ఒక 2-3 క్వశ్చన్స్ చాలా సింపుల్గా అడిగింటాడు అనమాట. సో వాటి కోసమైనా కూడా మనం ఇలాంటివి చదువుకోవాలి. నెక్స్ట్ విదేశీ వ్యాపార చరిత్ర. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి విదేశీ వ్యాపారం ఎలా చేసేవాళ్ళు. సో 1947 దగ్గర నుంచి 1991 వరకు ఓ రకంగా ఉంటుంది. నేను పారిశ్రామిక విధానాల గురించి చెప్పేటప్పుడు కూడా కొంచెం డీటెయిల్గా చెప్తాను దీని గురించి, ఎందుకంటే మనకి పారిశ్రామిక రంగంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ పారిశ్రామిక తీర్మానాలు ఇవన్నీ కూడా. సో అక్కడ కొంచెం డీటెయిల్ తెలుసుకుందాం. ఇక్కడ విదేశీ వ్యాపారం అనేది మనకి పర్టికులర్గా సిలబస్లో ఇవ్వలేదు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడు, ఎఫ్డిఐస్ ఇవి అడిగాను అనమాట. సో అవన్నీ తెలియాలంటే ఫస్ట్ విదేశీ వ్యాపారం అంటే ఏంటో మనకు తెలియాలి కాబట్టి వీటి గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం అంతే. సో 1947 నుంచి 1919 వరకు ఎలా ఉంది. సో ఇవి లైసెన్స్ రాజు అవి ఇవి ఉన్నాయి కదా. సో అయిన తర్వాత 1991కి మనకి ఎల్పిజి సంస్కరణలు వచ్చాయి, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ఇవి వచ్చాయి అనమాట. సో దీని తర్వాత మనకి ఎగ్జిమ్ పాలసీస్ వచ్చాయి అనమాట, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పాలసీలు అంటారు. సో ఇవి ఎప్పుడు వచ్చాయి, 1992లో వచ్చాయి, 1997లో వచ్చాయి, 2004లో వచ్చాయి, 2009లో వచ్చాయి, మరి 2015లో కూడా వచ్చాయి. జస్ట్ ఏ కాలంలో ఏ వచ్చాయని ఒకసారి చూసుకోండి బ్రీఫ్గా. అడిగే ఛాన్స్ లేదు, ఒకవేళ అడిగినా కూడా మనం రెడీగా ఉండాలన్నమాట. సో ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. నూతన విదేశీ వాణిజ్య విధానం 2023 రీసెంట్గా వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి దీనిలో జస్ట్ ఎవరు ప్రవేశపెట్టారు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, దీని లక్ష్యం ఏంటి, ఎప్పటి వరకు 2030 వరకు ఉంటుంది అనమాట. సో ఎప్పుడు $2 ట్రిలియన్ చేర్చడం అనేది లక్ష్యం అనమాట. సో 4 ప్రధాన స్తంభాలు ఇవి ఇంపార్టెంట్. సో అంత అయిపోయిన తర్వాత విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించే సంస్థలు ఇవి చాలా సంస్థలు ఉంటాయి. డిజిఎఫ్టి అని, ఎగ్జిమ్ బ్యాంక్ అని, ఈసీజీసీ అని, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్స్ అని ఇలా ఉంటాయి అనమాట. సో వీటి గురించి తెలుసుకోవాలి. సెజ్జల గురించి కూడా నేను పారిశ్రామిక రంగంలో చెప్తాను. సో సెజ్జల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పారిశ్రామిక రంగంలో చెప్తాను, అక్కడికి ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంపోర్ట్స్ యూనిట్స్, తర్వాత ఏపీఈడిఏ, ఎంపీఈడిఏ వీటి గురించి జస్ట్ ఒకసారి చూసుకోండి ఎప్పుడు వచ్చినాయి చట్టాలు అనేవి. ఇంకా ప్రభుత్వ పథకాలు కూడా ఇంపార్టెంట్. సో మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా మనకి పారిశ్రామిక దాంట్లో క్లియర్గా చెప్తా. సో మేక్ ఇన్ ఇండియా కానీ, పిఎల్ఐ స్కీమ్స్ కానీ, 1 డిస్ట్రిక్ట్ 1 నేషన్ 1 ప్రోడక్ట్ అని ఉంటుంది కదా. సో డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్ అని. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి గురించి ఎప్పుడు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్రారంభం, లక్ష్యం ఇంపార్టెంట్, దాని యొక్క ప్రయోజనం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగాయి అనమాట. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి, అవి ఎలా జరిగాయి, ఏవేవి జరిగాయి, తర్వాత కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకున్నమాట. సో ఇండియా, యుఏ, ఇండియా, ఆస్ట్రేలియా, ఇండియా, యూకే. సో ఈ ఒప్పందాలు కూడా రీసెంట్గా జరిగినాయి 2025 సో 2025 ఈ టైంలో జరిగాయి కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ ప్రధాన సమస్యలు ఏముంటాయి అంతగా అవసరం లేదు. సో జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చదువుకోండి. భారతదేశ విదేశీ వ్యాపారంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాలు ఏంటి. సో రీసెంట్గా 2025-2026 నాటికి ఈ ఆర్థిక సర్వే ప్రకారం ఇప్పటివరకు మనం లోట్లోనే ఉన్నాం అన్నమాట. సో వస్తు వాణిజ్యం అంటే వస్తువులు అంటే మనకు కనిపించే గూడ్స్ ఉంటాయి కదా, ప్రతి వస్తువులు బంగారం కానీ లేదంటే మనం ఇది తయారు చేసే ప్రోడక్ట్స్ కానీ ప్రతిదీ ఒక సైకిల్ కానీ కార్స్ కానీ ఇవంటివి మనకు కనిపిస్తాయి కదా, ఇవి వస్తు వాణిజ్యం అంటారు. సేవలు అంటారు కదా, సాఫ్ట్వేర్ కానీ కమ్యూనికేషన్ కానీ ఇవి ఉంటాయి కదా, మనకి సాఫ్ట్వేర్కి సంబంధించినవి ఉంటాయి కదా, అవి కనిపించవు మనకి. సో అలాంటి ట్రేడ్ని సేవల వాణిజ్యం అంటారు అనమాట. సో ఇలా 2 రకాలు ఉంటాయి. సో ఓవరాల్గా మనకి లోట్ అయితే ఉందన్నమాట. సో ఆ లోట్ ఎంత ఉంది కూడా అడుగుతాడు కొన్నిసార్లు, చూసుకోండి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకి సిలబస్లో కూడా ఉంది. సో దీని గురించి నిర్వచనం చూసుకోండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి డిఫరెన్స్ ఏంటి, ఖచ్చితంగా వీటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. దాని పరిధి స్వభావం మీద, తర్వాత దాంట్లో పరిగణనలోకి తీసుకునే అంశాలు ఏంటి, లావాదేవీలు ఎలా ఉంటాయి, సో ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. వీటన్నిటికీ డిఫరెన్స్ అనమాట. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్కి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఏ ఉంటాయి, కరెంట్ ఖాతాలో ఏముంటాయి, మూలధన ఖాతాలో ఏముంటాయి. సో కరెంట్ అకౌంట్స్లో ఇవే ఉంటాయి, గూడ్స్ సర్వీసు ఇన్కమ్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్లోనే ఎఫ్డిఐ ఎంత ఉంది, ఎఫ్పిఐ ఎంత ఉంది, ఈసీబీ ఎంత ఉంది, లోన్స్ ఇవి ఎలా ఉన్నాయి అనేది ఉంటాయి అనమాట. సో వీటి గురించి ఒకసారి డీటెయిల్గా చూసుకోండి. నెక్స్ట్ విదేశ మారక నిల్వలు ఫారెక్స్ అంటారు. సో వీటి గురించి కూడా చూసుకోండి ఒకసారి. 4 ప్రధాన భాగాలు ఉంటాయి. సో ఈ 4 గురించి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా 2025-2026 ఆ ట్రెండ్స్లోన బీఓపీ ఎలా ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంది, సో అకౌంట్ డెఫిసిట్ ఎలా ఉంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎలా ఉంది, ఒకసారి ఈ నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి చూసుకోండి. నెక్స్ట్ బీఓపీ లోటుకి గల ప్రధాన కారణాలు నెక్స్ట్ ఒకసారి చూసుకోండి. మనకి అనలిటికల్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ వైజ్గా అడిగితే ఇంపార్టెంట్ అనమాట. సో బీఓపీ లోటు యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి, దాని యొక్క పరిష్కారాలు ఏముంటాయి అనేది ఒకసారి చూసుకుంటే, ఇంకా ఆర్బీఐ పాత్ర ఏముంటుంది దీనివల్ల, సో ఆర్బీఐ ఏం చేస్తుంది ఇలాంటప్పుడు. ఇంకా 2025కి సంబంధించి ఆర్బీఐ నివేదిక బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి ఆర్బీఐ విడుదల చేసిన ఒక నివేదిక అనమాట. ఈ నివేదికలో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి ఇంపార్టెంట్ అనమాట, ఇవి చదువుకోవాలి. నెక్స్ట్ ఎఫ్డిఐ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారు. సో దీంట్లో కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి అనమాట. సో రెండింటికి తేడా కూడా చూసుకోవాలి. సో ఫస్ట్ ఎఫ్డిఐ అంటే ఏంటి, ఎఫ్డిఐలో రకాలు ఎన్ని ఉంటాయి, సో వాటిని ఎన్ని రకాల మన దేశంలోకి వస్తాయి. సో స్వయంచాలక మార్గం అంటే ఆటోమేటిక్ రూట్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత అప్రూవల్ రూట్ కూడా ఉంటుంది అనమాట. సో రెండింటికి తేడా ఏంటి, సో ఇంకా కొన్ని రంగాల్లో నిషేధిస్తారనమాట వేరే దేశాల వాళ్ళు, మన దేశంలో కొన్ని రంగాల మీద ఇన్వెస్ట్ చేయడానికి లేదు, ఆ రంగాలు ఏంటి, ఇంకా రీసెంట్ డేటా ఏంటి, తర్వాత ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి తేడా ఏంటి, సో ఎఫ్డిఐ అంటే ఏంటి, ఎఫ్పిఐ ఏంటి, రెండింటికి తేడా ఏంటి, సో చూసుకోండి. ఇంకా ఎఫ్డిఐ విధానం ఏముంది, సో ఎఫ్డిఐ విధానాన్ని కూడా ఇంపార్టెంట్. 1991లో మనకి ఫెమా వచ్చింది కదా, సో దాని తర్వాత డిపిఐఐటి, తర్వాత ఎఫ్ఐపిబి ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటి గురించి కూడా చూసుకోండి. ఇంకా లేటెస్ట్ రీసెంట్ సర్వేలో మనకి ఆర్థిక సంవత్సరం 25-26 పూర్తి నివేదిక కూడా ఉంది కదా, సో మార్చి 2026 వరకు కొన్ని నివేదికలు ఉన్నాయి, ఆ గణాంకాలు కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి ఏ దేశం నుంచి ఎక్కువగా ఎఫ్డిఐస్ వస్తున్నాయి, సో సింగపూర్, అమెరికా, మారిషస్ టాప్ 3లో ఎప్పటికే ఉంటాయండి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. సో ఈ 3 దేశాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన దేశంలో ఏ రాష్ట్రాలకి ఎక్కువ వస్తున్నాయి, ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు టాప్ 5లో ఉంటాయి ఎప్పుడైనా అక్కడ. సో వీటి వల్ల ప్రయోజనాలు ఏంటి, వీటి వల్ల నష్టాలు ఏంటి, తర్వాత సంస్కరణలు ఏమొచ్చాయి ఇవి కూడా చూసుకోండి. రీసెంట్ 2025లో వీటి వల్ల ఏ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి, ఏ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు రాలేదు చూసుకోండి ఒకసారి, అంతే. విదేశీ వ్యాపారం కంప్లీట్ అయిపోయినట్లు. దీంట్లో ఏవైనా చిన్న చిన్న మైక్రో పాయింట్స్ మిస్ అయ్యాయి. ఇది పర్ఫెక్ట్ కంప్లీట్ నోట్స్ కాదు, ఇది షార్ట్ నోట్స్. మనం బుక్లో ఉన్నట్లు ఇప్పుడు చిరంజీవి సార్ బుక్లో ఉన్నట్టు లేదంటే ఇంగ్లీష్ మీడియం బుక్స్లో ఉన్నట్టు మొత్తం అంతా డేటా కంప్లీట్ చేస్తే మనకు 500 పేజీలు 600 పేజీలు వస్తుంది, అది కాదు. ఇది షార్ట్ నోట్స్, ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకు కంప్లీట్ అయి ఉంటుంది. దీంట్లో ఏవైనా మిస్ అయిన మైక్రో పాయింట్స్ని మనం ఎంసీక్యూస్ రూపంలో డీటెయిల్గా తెలుసుకున్నాం. ఓకేనా, ఇదైతే నా వరకు నేను రాసుకున్న నోట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.